బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంబై మహానగరంలోని పలు కీలక ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. సీఎం కార్యాలయం, ముంబై మేయర్ కార్యాలయం, ప్రతిష్టాత్మక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనంతో పాటు పలు కీలక ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. అదేవిధంగా బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారిక ఈమెయిల్ ఐడీలకు ఈ బెదిరింపులు సందేహాలు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఈ బెదిరింపు ఈమెయిళ్లలో ఖలిస్తాన్ ప్రస్తావన ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇక ఈ బెదిరింపుల వెనుక ఏదైనా ఉగ్రవాద సంస్థ ఉందా, లేక ఎవరైనా ఆకతాయిలు కావాలనే చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక మరోవైపు బాంబు బెదిరింపు ఈమెయిల్లు అందిన వెంటనే ముంబై పోలీసులు భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి అన్ని ప్రధాన కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలోని అన్ని ప్రధాన ఆఫీసులు, సున్నితమైన ప్రాంతాల వద్ద భద్రతను భారీగా పెంచారు. బాంబు బెదిరింపు ఘటనపై ముంబై సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి బెదిరింపు ఈమెయిల్లు ఎక్కడి నుంచి వచ్చాయనే ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం ముంబైలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.